Hello people, welcome to our The Old YouTube channel. Do subscribe for more easy peri recipes. ఈ రోజు 1 kg చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా బిర్యానీ. సేమ్ ఇదే నేను చెప్పినట్టు చేస్తే ఇలా వస్తుంది. రెండు మరి ప్రాసెస్లోకి వచ్చేద్దాం. 1 kg బాస్మతి రైస్కి 1 kg చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. అయితే ఆల్రెడీ నేను బాస్మతి రైస్ అనేది నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్కి ఆనియన్స్ నీట్గా ఇలా సన్నగా కట్ చేసుకొని వాటిని ఇలా నలుపుతూ ఉంటే మొత్తం అన్నీ వేరు వేరు పీసెస్కి ఇలా రావాలి. సింగిల్ ఇలా వచ్చిన తర్వాత ఇలా మొత్తం అన్నీ ఇలా చేసుకోండి. నెక్స్ట్ ఆయిల్లో వేసుకుందాం. మొత్తం ఆల్రెడీ ఆయిల్ వేసుకుని ఇలా మనకి ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేసాం అనుకోండి మొత్తం ఆయిల్ పైకి వచ్చేస్తుంది. కాబట్టి ఇలా కొంచెం ఇలా ఉన్నప్పుడే వేసుకుందాం. లేదు మేము ఆయిల్ దీంట్లో ఎక్కువ ఎయిర్ ఫ్రైలో చేసుకుని ఉంటే అది ఇంకా బెస్ట్. ఆయిల్ ఎక్కువ పేర్చుకున్నా ఈజీగా అయిపోతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఈ లోపు ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు మనం బిర్యానీకి కావాల్సిన మసాలా మొత్తం చూసేద్దాం రండి. నెక్స్ట్ చికెన్లో వేసుకోవాల్సిన మసాలా చూద్దాం. 3 ఇంచులు దాల్చిన చెక్క వేసుకుందాం. నెక్స్ట్ 15 ఏమంటారు యాలకులు వేసుకుందాం. కనిపిస్తుందా మీకు? 15 యాలకులు, 15 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 స్టార్ అనస్. ఇవి ఫ్లవర్స్ ఉంటాయి కదా, స్టార్ అనస్ ఫ్లవర్స్. మీకు క్లారిటీగా చూపిస్తాను. 5 స్టార్ అనస్ ఇవి వేసుకొని, ఇవి మసాలా అన్నమాట. ఇవి ఒక రోట్లోకి వేసుకొని కచ్చాపిచ్చి దంచుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా కచ్చాబచ్చిగా. ఇగో ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కచ్చాబచ్చిగా అంటే మరీ మెత్తగా కాకుండా, మెత్తగా గ్రైండ్ కాకుండా ఇలా కచ్చాబచ్చిగా దంచుకుంది. చూస్తున్నారు కదా ఇలా కచ్చాబచ్చి దంచుకుంటే. అంటే మరీ మెత్తగా అవసరం లేదు, ఓన్లీ ఇది చికెన్లో వేసేదే కదా. మీరు మసాలా చాలా ఎక్కువ ఉన్నాయని భయపడద్దు. మనకి రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ కావాలంటే ఖచ్చితంగా ఇలా చేసుకుంటే మీరు రెస్టారెంట్ బిర్యానీ గుర్తే రాదు. ఒకసారి నేను చెప్పిన దాంట్లో ఫాలో అయిపోండి ఈజీగా. ఇలా కచ్చాబిచ్చి పెంచుకుంటూ ఉండాలి. చూడండి ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. మన పేస్ట్ అయితే చూపిస్తాను. ఇలా చూసారా, మరీ మెత్తగా లేదు, ఇలా కచ్చాబిచ్చిగా ఉండాలన్నమాట. ఇలా వేసుకుంటేనే ఫ్లేవర్ అనేది బాగా దిగుద్ది దమ్ బిర్యానీలో. ఇలా రావాలి. నెక్స్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోతున్నాయి. ఇలా మసాలా మొత్తం చికెన్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే కచ్చపిచ్చి దించుకున్నామో ఇదైతే చికెన్లోకి, దమ్ చికెన్లోకి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్నది వాటర్, బిర్యానీ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లో వేసుకోవడానికి. నెక్స్ట్ చూడండి, దీనికి కూడా 10 లవంగాలు వేసుకుందాం. 2 దాల్చిన చెక్క. మీ దగ్గర పెద్ద ఉంటాయి, నా దగ్గర చిన్న ఉన్నాయి కాబట్టి నేను చిన్న వేసుకున్నాను. నెక్స్ట్ జాపత్రి ఇలా 3 తీసుకోండి. ఇవి బాగా గుండ్లా చేసి వేయండి. ఇలా గుండ్లా చేయండి. ఇవి దాల్చిన చెక్కను కూడా గుండ్లా చేయండి. నెక్స్ట్ మళ్ళీ స్టార్ అనస్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి 4 వేసుకుందాం. ఇవన్నీ కూడా వాటర్లో వేసుకోవాల్సి అనమాట. 2 యాలకులు, 2 వేసుకుందాం, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కదా. నెక్స్ట్ జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. జీలకర్ర ఉండడం కూడా బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ బిర్యానీ లీవ్స్ ఉన్నాయి కదా, 2 తీసుకుందాం. ఇవి బాగా చిన్న చిన్న పీసెస్లో చేసిద్దాం.
చూడండి ఇలా ఒక్కొక్క ఆకుని 4 పీసెస్ 8 పీసెస్ మీ ఇష్టం, ఎలా చేసుకున్నాం మీ ఇష్టమే. వాటర్లో వేసుకున్న మసాలా కూడా రెడీ అయిపోయింది. మన మసాలా రెడీ అయ్యేసరికి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయి చూడండి. ఫ్రైడ్ ఆనియన్స్ అన్నారు కదా అని చెప్పి మరీ బ్లాక్గా మరీ బ్రౌనిష్ కలర్ వచ్చిన వరకు ఉంచొద్దు, ఎందుకంటే ఈ చల్లారి టైంకి చల్లారినప్పటికీ మరీ కూడా ఇంకా బ్లాక్ టైప్ వచ్చేస్తాయి అన్నమాట. కొంచెం బ్రౌన్, ఇప్పుడు నేను చూపిస్తాను కదా అలా చేసుకోండి. చూడండి ఇక బ్రౌన్ కలర్, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది, చూస్తున్నారా? ఇలా వచ్చిన వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనం. ప్లేట్లో తీసుకొచ్చు, లేదంటే మీరు కిందన ఆయిల్ పోయి టిష్యూ పేపర్స్ లేకపోతే ఏ వేసుకున్నా పర్లేదు. ఇక ఇలా రావాలి, మరీ బ్లాక్ వద్దు, మరీ బ్రౌన్. ఇలా చూడండి, కొన్ని ఇలా ఉన్నాయి, కొన్ని ఇలా ఉన్నాయి. ఇవి చల్లారి టైంకి ఏమవుద్దంటే మొత్తం బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి అన్నమాట. అందుకే ఇలా ఉన్నప్పుడు తీసుకున్నాం అనుకోండి బాగుంటాయి, టేస్ట్ కూడా బాగా వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. మీకు ఈ వీడియో యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూజ్ఫుల్ అనిపిస్తే ఇదిగోండి చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ. నెక్స్ట్ మీరు ఎందులో అయితే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పాత్ర పెట్టుకోండి. నేనైతే తీసుకుంటున్నాను. మనం బిర్యానీ ఎందులో అయితే చేయాలనుకుంటున్నాం 1 kg దేనికి ఎందులో సరిపోద్దో మీరు అది తీసుకోండి. ఇదైతే నాకు ఈజీగా 1 kg చికెన్ 1 kg బిర్యానీ సరిపోద్ది కరెక్ట్గా. తీసుకుని నెక్స్ట్ మనం చికెన్ పీస్ ఏదైతే ఉన్నాయో 1 kg చికెన్ నీట్గా క్లీన్ చేసుకొని తీసుకున్నాం. చూడండి పీసెస్ ఇలా, ఇందులో లెగ్ పీసెస్ కూడా ఉన్నాయి. నీట్గా కట్ చేసుకుని లెగ్ పీసెస్ అనేవి ఇలా కట్ చేసుకున్నాం. మొత్తం లోపలికి ఉప్పు కారం అంతా అంటే మసాలా అంటే బాగుంటుంది కదా టేస్ట్. చూడండి ఇలా ఇప్పుడు దీంట్లో వేయవలసిన మసాలా చూద్దాం రండి. చికెన్కి కావాల్సింది ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం, ఇంట్లో తయారు చేసిన కారం వేసుకున్న పర్లేదు, పచ్చి కారం వేసుకున్న పర్లేదు, మీ ఇష్టం. మీ కారం తగ్గట్టు వేసుకోండి. మాకు అయితే 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే సరిపోతుంది. చూసారు కదా, కరెక్ట్గా 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను నేను. అలాగే సాల్ట్ నిండాగా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. సరిపోతే మళ్ళీ లాస్ట్లో చూస్తాం కదా అప్పుడు వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్, కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇందాక చూపించలేదు సారీ. పచ్చిమిర్చిగా ఇలా చీల్ చేసుకొని మజ్జిగ సెంటర్లో కట్ చేసుకొని ఇలా ఒక 4 వేద్దాం. నెక్స్ట్ పుదీనా, చూడండి పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ ఈ లెమన్స్ ఉన్నాయి కదా 3 లెమన్స్ తీసుకున్నాం. ఇవి మొత్తం జ్యూస్లో చేసుకొని లాస్ట్లో వేసుకున్నాం. ఇందులో మనం ఇందాక ఏవైతే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నామో చూడండి, ఇప్పుడు ఇవి ఇలా చల్లారి టైంకి ఇలా కరకరలు ఆడుతుంది అనమాట. మనం మొత్తం వేసుకున్నా పర్లేదు, కాకపోతే కొంచెం లాస్ట్లో బిర్యానీ పై వేసుకుంటే చూడడానికి బాగుంటుంది. అందుకే కొన్ని వేసాను, కొన్ని ఉంచుకున్నా. ఇవి బయట ఉంచుకుంటే సరిపోతుంది. వేసుకున్నాం. ఇందాక ఏదైతే మసాలా కచ్చాపిచ్చి దంచుకున్నామో ఇదిగో ఇందాక చూపించే కదా మీకు, ఆ మసాలా మొత్తం అంతా కూడా వేసేద్దాం. అసలు ఉంచొద్దు ఇందులో ఏమి.
చూసారు కదా. ఓకే, నెక్స్ట్ లెమన్ ఉంది కదా, లెమన్ ఒక దాంట్లో పిండి చూద్దాం. లెమన్ మీరు ముందుగా పిండి తీసుకోండి ఒకవైపు పక్కకి, మీకు చూపిద్దామని చెప్పి నేను ఇలా ఉంచాను. త్రీ లెమన్స్ అయితే సరిపోద్ది. నేను చెప్పినట్టు ఏమి కూడా స్కిప్ చేయకుండా మొత్తం వేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ వస్తుంది. వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా వండుకోవచ్చు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో. ఇది వండుకొని మీరు కూడా చూసిన తర్వాత మీకు నచ్చిన తర్వాత నెక్స్ట్ ఏ రెసిపీ కావాలన్నా సరే కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తాను మీకు. ఇందులో ఏ డౌట్ ఉన్నా సరే కమెంట్ చేయండి పోనీ. ఓకే, ఇప్పుడు లెమన్ అయితే పిండుకున్నాం. ముందుగా పిండి పెట్టుకుని ఎంత టైం ఉండదు, కాకపోతే మీకు చూపిద్దామని చెప్పి నేను ఇలా ఉంచాను. ఆనియన్స్ అటు కూడా కట్ చేయకుండా చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే వీడియో లెంతీగా అయిపోద్దని చెప్పి నేను చూపించలేదు. నెక్స్ట్ నెక్స్ట్ 1 kg బిర్యానీకి 300 ml పెరుగు వేసుకున్నాం. చూడండి, పెరుగు అసలు ఎక్కడ కూడా గడ్డలు కట్టకూడదు, మొత్తం స్మూతీ టెక్స్చర్ ఉండాలన్నమాట. చూసారు కదా, స్మూతీ టెక్స్చర్గా అసలు ఎక్కడ కూడా గడ్డలు ఉంటే ఏమవుద్దంటే బాగా అంటుకోదు అనమాట. ఇప్పుడు చూసారు కదా వేస్తాము. నెక్స్ట్ ఇందాక మనం ఏదైతే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉందో అది ఇందులో వేసుకుందాం, మనం చూపిస్తాం. ఇది ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అనమాట, ఇందాక వేడిది. 1 గరిటె చాలు. ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా కలిపి ఉంచండి. ఇక నెక్స్ట్ ఇవన్నీ బాగా ప్రతి మొక్కగా అంటుకునేలాగా బాగా మసాజ్ చేయాలన్నమాట. మీకు వీలుంటే 1 అవర్ ముందు మ్యారినేట్ చేసుకుంటే సరిపోద్ది. మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇలా పెరిగేసుకొని ఈజీగా ఇప్పుడు చేసుకున్నా సరే బాగుంటుంది. ఇలా కలుపుతున్నప్పుడే మీకు మొత్తం స్మెల్ వస్తుంది, బిర్యానీ స్మెల్ ఆల్రెడీ వచ్చేస్తూ ఉంటుందంట. నెక్స్ట్ నేను పసుపు యాడ్ చేయడం మర్చిపోయాను. ఇలా కొంచెం చిటికెడు సరిపోద్ది పసుపు. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే మొత్తం ప్రతి ముక్కకు అంటుకునేలా బాగా మసాజ్ చేసిన తర్వాత ఒక 20 minutes మూత పెట్టి పక్కన పెడదాం. ఎందుకంటే అలా కొంచెమైనా సరే మ్యారినేట్ అవ్వాలి కదా. మ్యారినేట్ అయిన తర్వాత చూసారా రెడీ. ఇదేం చేద్దామంటే మూత పెట్టి పక్కన పెట్టేద్దాం.
మూత పెట్టి 20 మినిట్స్ ఉంచుదాం పక్కన. ఈలోపు బిర్యానీకి కావాల్సిన వాటర్లో మసాలా అంతా వేసుకొని చూపిద్దాం ఏమేమి కావాలో. ఇదిగోండి, మళ్ళీ ఇంకొక బేసిన్ పెట్టుకొని బిర్యానీ ఉడికించడానికి వేరేగా ఒక బేసిన్లో వాటర్ వేసుకోవాలి. ఇందాక చికెన్ వేసిన బేసిన్ అది వేరేగా ఉంచాలి. అది ఆల్రెడీ మ్యారినేట్ అవుతుంది కాబట్టి 20 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత ఇది వాటర్ మళ్ళీ వేరే బేసిన్లో బిర్యానీ కొత్తలాడి ఉడుకుతుంది కదా, అలా కాకుండా ఈజీగా ఆ వాటర్ ఎక్కువ ఉన్నట్టు లూజ్గా ఉడికేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఇందాక దీనికి బిర్యానీకి కావాల్సిన మసాలా చెప్పాం కదా, ఆకు ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసుకుందాం. నెక్స్ట్ సాల్ట్ కూడా ఇందులో 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. చూసారా, ఈ వాటర్ ఈ ఇందాక చికెన్ మ్యారినేట్ చేసుకునేది రెండు కూడా పక్కన పెడదాం. ఎందుకంటే బియ్యం వేసిన తర్వాత వెంటనే ఇందులోకి వేసేయాలన్నమాట. అందుకు పక్క ఉంచుకోనుకో మనకు కొంచెం ఈజీ అవుద్దని చెప్తున్నాను నేను. ఇప్పుడు మూత వేసి చూద్దాం, మరుగుతుంది కదా. చూస్తున్నారు కదా, ఇలా మరగాలన్నమాట. తిరగబడి అలా మరగాలి. అలా తల మరిగిన తర్వాత మనం ఈ టైంలో ఉప్పు చూసుకోవాలన్నమాట. సాల్ట్ సరిపోయిందా లేదా, సరిపోతే ఈ టైంలో వేసుకుంటే రైస్ ఇప్పుడే కదా వేస్తాం, బాగా రైస్లో కూడా వెళ్తాం. నాకైతే ఉప్పు సరిపోయింది. మీరు ఏం చేస్తారంటే ఈ వాటర్లో వేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువ ఉన్నట్టు వేసుకోండి. నెక్స్ట్ ఈ నిమ్మకాయ ఉంది కదా, ఇది ఒక పేడు వేసేయండి సరిపోతుంది. ఈ నిమ్మకాయ ఎందుకు వేస్తానంటే బిర్యానీ రైస్ వేసిన తర్వాత మెతుకు అంటుకోకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. రెస్టారెంట్ స్టైల్లో మెతుకు అంటుకోకుండా చూసారు కదా. అలా మెరిగినప్పుడు మనం ఏదైతే ఇందాక చికెన్ రెడీ చేసి పెట్టుకున్నామో ఉంది కదా, దాంట్లో 100 గ్లాస్ మీకు చికెన్ కనిపిస్తుందా? ఇక 100 గ్లాస్ అంటే ఈ గ్లాస్ కనిపిస్తుంది కదా, ఈ గ్లాస్ వాటర్, వేడి వాటర్ తీసి ఈ చికెన్ పైన ఇలా వేయాలన్నమాట. ఇలా అలా వేడిది చూస్తున్నారు కదా, ఇలా వేసిన తర్వాత మనం ఎప్పుడైనా సరే బిర్యానీలో ఇలా చక్కగా రెడీ పెట్టుకుందాం. ఎందుకంటే మనం ఎలా కలుపుతున్నప్పుడు ఏమవుతుందంటే మెతుకు విరిగిపోతుంటుంది. మనం జారుగున్న ఈ గరిటలాంటివి తీసుకుంటే ఇది పెట్టుకున్నాక చెక్కతో బేగా ఇది అవ్వదు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ ఏదైతే ఉంచుకున్న వాటర్ వేసామో అది ఇలా వేడి వాటర్ వేసిన తర్వాత ఈ వేడి వాటర్కి ఏమి ఉడికిపోదండి. ఈ వేడి వాటర్ వేసుకోవడం లేదంటే నెక్స్ట్ రైస్ వేసినప్పుడు బేగా అతుక్కోకుండా నీట్గా ఉడుకుతుంది అనమాట. రైస్ ఉడకడానికి ఛాన్స్ ఉన్నాయి. సారీ, ఉతకడానికి అని చెప్పాను, ఉడకడానికి. ఓకేనా? ఇందులో కూడా ఉప్పు చూసుకున్నాం. సూపర్ అండి. ఇందాక ఏదైతే బిర్యానీ బియ్యం మనం నానబెట్టి ఉంచుకున్నామో మినిమం ఒక గంట అయినా సరే నానిపోయి ఉండాలి. ఇప్పుడు అవి ఏం చేయాలంటే ఈ వాటర్లో వేసుకొని చూసుకున్నారు కదా, ఉప్పు అటు మొత్తం చూసుకున్న తర్వాత ఇందులో వేసేద్దాం రైస్. ఈ రైస్ దగ్గర ఉంటుందండి మీరు చేసే బిర్యానీ ఏదైనా. మీకు మినిమం వంట రాకపోయినా పర్లేదు, ఈ రైస్ వండడం అయినా సరే రావాలి. అలా అయితే మీరు ఈ బిర్యానీ ఈజీగా చేసేయగలరు. ఇంకంతే. ఈ బియ్యం అన్నీ వేసిన తర్వాత ఒకసారి మీకు చెప్పాను కదా చెక్క గరిటతో, ఏం లేదు జస్ట్ ఇలా కలుపుదాం అంతే. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మీకు ఇక్కడ చికెన్ కనిపిస్తుందో లేదో చూడండి. ఇలా ఈ వేడి వాటర్ వేసి అలా ఉంచడం వల్ల కొంచెం ముక్క కూడా ఇంగుతుంది అన్నమాట. అలాగే ముక్క మొత్తం ఉడికిపోదు, ఇలా రావాలి.
చూస్తారు కదా. చూద్దాం రండి. చూడండి, ఇప్పుడు రైస్ అయితే ఫస్ట్ ఇక్కడ 2 seconds వేస్తాం అనమాట. ఫస్ట్ ఓన్లీ 40% మాత్రమే కుక్ అవ్వాలి. చూడండి ఇలా 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 40% మాత్రమే కుక్ అవ్వాలి. కనిపిస్తుంది మీకు. ఈ 40% కుక్ అయింది. ఇందాక మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇలా వేసుకున్నాం. ఎంత వేసుకోవాలంటే మనం ఇందాక చికెన్ ఎంత అయితే మ్యారినేట్ చేసుకున్నామో అది కనిపించకుండా వేసుకోవాలన్నమాట. 40% మాత్రం అలా. చూడండి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, చికెన్ మొత్తం కవర్ అయిపోయింది కదా. కొంచెం వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ మిగిలిన ఇంకా ఉడుకుతుంది కదా, ఇదైతే 70% వచ్చిన తర్వాత తీయాలి. కాబట్టి ఇంకేం చిన్నది ఉడకాలన్నమాట. చూడండి, ఇందాక 40%కి ఇప్పుడు 70%కి ఎంత తేడా వచ్చింది. ఇలా 70% అయిన తర్వాత అందులో యాడ్ చేద్దాం. ఇది కూడా ఇంకా అసలు మంట ఆపొద్దు, ఇలా ఉడుకుతున్నగా వేసేయచ్చు. ఇప్పుడే ఇలా సైడ్ అంతా ఎక్కడ ఏది లేకుండా ఇలా చేసుకున్నాం. ఓకేనా. చూడండి, ఇది ఇంక ఇలా అడుగు నుండిపోతూ ఉంటుంది. అప్పుడు తీసుకునే ఇబ్బంది అవుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఇలా మీకు ఒక జల్లిట ఏదో ఉంటుంది, దాంట్లోకి వాటర్ అంతా వడకపెట్టేసి ఈ రైస్ మొత్తం తీసుకొచ్చి అందులో వేసేయండి. ఓకేనా. నేను కూడా ఇప్పుడు అదే చేస్తాను. నేను కూడా ఇప్పుడు అందులోకి తీసుకుని మిగిలింది ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ మొత్తం అయిపోయింది కాబట్టి ఇలా లాస్ట్లో ఇప్పుడు దీంతో ఇలా అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే 8 minutes మీడియం ఫ్లేమ్లో, అంటే మరీ మీడియం కాదు లో కాదు, ఆ టైప్లో ఉంచాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఉంచండి. తర్వాత 2 minutes ఏమో హై ఫ్లేమ్లో పెట్టండి. టోటల్ ఇప్పుడు 10 minutesలో పెట్టండి, సరిపోద్ది. నెక్స్ట్ ఇందాక మనం కొంచెం పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి ఇలా పైన అలా క్రష్ చేసుకుంటే వేసి, నెక్స్ట్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర, ఇంకా బాదం ఉంటే బాదం వేసుకోవచ్చు, జీడిపప్పు మీ ఇష్టం ఏమున్నా వేసుకోవచ్చు. నేను నా దగ్గర బాదం అటి జీడిపప్పు అటి సడన్గా చేసినామాట ఈరోజు బిర్యానీ. ఇంట్లో లేవు, అన్నీ అయిపోయి, సో ఉన్నోట్లు చేశాను. మీరు ఇలా చేసుకొని చూడండి ఒకసారి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుందాం. అంతే అండి, ఈజీ ప్రాసెస్. ఇలా ఒకసారి చేసుకొని చూడండి, ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. ఇప్పుడు మూత పెట్టిద్దాం. ఇదండి ఇప్పుడు ఆన్ చేస్తాను. మీరు ఇందాక ఆన్ చేసి అనుకుంటారేమో. మీడియం ఫ్లేమ్లో ఉంచుగా 8 minutes. అలా మీడియం ఫ్లేమ్లో ఉంచడం వల్ల ఏమవుద్దంటే, మనం 40% కుక్ చేసుకొని తీసాం కదా, అది అలాగ మెల్లిగా నీట్గా ఉడికి రైస్ అనేది అంటకుండా వస్తుంది అనమాట. అది
ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, చూసిద్దాం రండి. ఈ స్మెల్కి అస్సలు చూసారు కదా, చూద్దాం మీ ముందు చూపిస్తున్నాను ఎలా ఉడికిందంతా చూద్దాం. చెక్క గరిటే పెట్టండి. ఇగో వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ. చూపిస్తాను మీకు, చూపించడం కోసం వేరే ప్లేట్లో వేస్తాను. అదేంటక్క కొంచెం అంత పెద్ద ఉంది అని భయపడగా మీకు చూపించడం కోసం. చూసారు కదా, అసలు ఎక్కడ కూడా నేను చెప్పినట్టు చేసి ఎక్కడ కూడా అడగట్లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. స్మెల్ కూడా వావ్. దమ్ బిర్యానీ రెడీ. నేను చెప్పిన కొలతల్లో చూసుకొని నేను ఎలా అయితే చెప్పానో అలాగే చేయండి. సేమ్ రెస్టారెంట్లో తిన్న ఫీల్ వస్తుంది. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.